హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. మళ్ళీ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. సో ఇక వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా. సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సపోర్ట్ చేయండి. సో ఇక ఈరోజు మన వీడియో ఏంటంటే, మటన్ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నానండి. ఒక పావు కిలో మటన్ తీసుకొని ఆ మటన్తో నేను ఈరోజు మటన్ తొక్కు పచ్చడి అయితే నేను మీకు ఎలా చేయాలి ఏంటనేది నేను చూపించేస్తాను. ఇక అయితే చక్కగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక వీడియో ఏంటంటే, ఇప్పుడు నేను ఒక పావు కిలో మటన్ అయితే తీసుకున్నానండి. బోన్ లేకుండా తీసుకున్నానండి. వితౌట్ బోన్తో అయితే తీసుకున్నాను అనమాట. సో బోన్లెస్ అయితే మనకి తొక్కు పచ్చడికి బాగుంటుందన్నమాట అండి. సో అయితే నేను ముందు మా వారు మార్నింగే తీసుకొచ్చారనమాట. అయితే నేనేం చేశానంటే, కొంచెం ఆ మటన్లో కొంచెము ఉప్పు, కొంచెం పసుపు వేసి దాన్ని చక్కగా ముందు శుభ్రంగా కడిగేసేసుకున్నానండి. కొంచెం పసుపు, కొంచెము ఉప్పు అయితే వేసి కలిపి ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను. సో ఇక తర్వాత ఏం చేశానంటే, అదొక అరగంట కంటే ఎక్కువ నానిందనమాట. నానిన తర్వాత ఇక నేనైతే చక్కగా స్టవ్ అయితే వెలిగించేసి ఒక చిన్నపాటి బాండీ అయితే పెట్టుకొని, మనం కలిపిపోయిన ఆ మటన్ని మనం చక్కగా ఒక బాండీలో అయితే వేసేసుకొని, ఇప్పుడు దాన్ని అయితే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట అండి. ఉడకబెట్టుకొని, అంటే లేత మాంసమేనండి తెచ్చింది, బాగా ముదురేం కాదు, లేతదే తీసుకొచ్చారనమాట మా వారైతే. సో అయితే ఇక చక్కగా దాన్ని అయితే ఉడకబెడుతున్నాను. దాన్ని వేరే స్టవ్ మీద అయితే పెట్టేసేసుకొని దాన్ని కలుపుకుంటూ ఇటు మనం మసాలా అయితే రెడీ చేసుకుందామండి. ఈ మటన్ తొక్కు పచ్చడికి ఏ మసాలా వేస్తే టేస్ట్గా ఉంటుందో ఆ మసాలా అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సింది ఏంటంటే, మనం ఇటు మటన్ ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇటు పక్కన మనం ఒక చిన్న స్టవ్ వెలిగించేసుకొని బాండీ అయితే పెట్టేసేసుకొని చిన్నపాటి ముక్కుడైతే పెట్టేసేసుకొని, ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నాకు కొంచెం వాయిస్ తేడా వస్తే మీరు అడ్జస్ట్ అవ్వాలండి, ఎందుకంటే కొంచెం ఫీవర్గా ఉందనమాట. సో నిన్నటి రోజు వీడియో ఏం పెట్టలేకపోయాను. ఈ రోజు వీడియో పెట్టకపోతే మళ్ళీ నేను మిమ్మల్ని మిస్ అవుతాను అని చెప్పేసి ఇక నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా పెద్దబాబు అడిగాడు, మా పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు అడిగారనమాట, మమ్మీ పచ్చడి అని. అందుకని ఇక ఆయనతో మార్నింగే తెప్పించి ఇక నేనైతే చేయడం జరుగుతుందనమాట. అయితే స్టవ్ అయితే వెలిగించేసేసి బాండీ అయితే పెట్టేసేసుకున్నాను కదా. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. ఒక అర స్పూన్ అయితే నేను ఆవాలు అయితే తీసుకున్నానండి. ఒక అర స్పూన్ ఏమో జీలకర్ర అయితే వేసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క 1 ఇంచు, 2 యాలకులు, అలాగే కొంచెం మెంతులు, ఒక అర టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 4 5 లవంగాయలు వేసేసుకొని ఇక చక్కగా దీన్ని మనం వేపుకోవాలన్నమాట అండి. దోరగా మరి నల్లగా మార్చేసుకోవద్దు. యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది మనకి చేదొచ్చేస్తుంది అనమాట. సో అయితే ఇక చక్కగా మన మసాలా చక్కగా వేగిపోయింది అనమాట అండి. మసాలా దినుసులు అయితే ఇప్పుడు మనం అందుట్లోనే ఉంచకుండా మనం చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం అనుకోండి, చక్కగా అవి చల్లారుతాయి అనమాట. అవి చల్లారే లోపల ఒకసారి మనం మటన్ కూడా ఎంత ఉడికింది ఏంటి అనేది చూసుకుందామండి. సో చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తండి, మనం నిలవ పచ్చళ్ళు మటన్లు కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ ఏవి చేసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. మన మటన్ కానీ, చికెన్ కానీ ఏదైనా సరే ముక్కలు కిందకు ఉండాలి, ఆయిల్ పైకి ఉండాలన్నమాట అండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అట్లా లేకుండా ఉంటే మటన్ ముక్కలు కానీ, మామూలుగా మనం దేంతో అయితే పచ్చడి పెట్టుకుంటున్నామో అది మన ముక్కలు పైకి ఉండి ఆయిల్ కొంచెమే ఉందనుకోండి, ముక్క బూజు వచ్చేస్తుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో అయితే ధనియాలు వేపేసేసుకున్న తర్వాత మనం ఆ మసాలా దినుసులను వేపేసుకున్న తర్వాత ఒక్క బిర్యానీ ఆకు జస్ట్, ఇప్పుడు మనం ఆ మసాలాలను తీసేసాం కదండి, ఆ ముక్కుడు కొంచెం వేడిగా ఉంటుందన్నమాట. అందులో బిర్యానీ ఆకు అయితే వేసి కొంచెం వేడి చేసుకోవాలన్నమాట అండి. అయితే ఈ లోపల ఇక్కడ మనకి మసాలా దినుసులు చక్కగా రెడీ అయిపోయినాయి, చల్లారిపోయినాయి కూడా. ఇప్పుడు వీటిని మనం చక్కగా పొడిలాగా అయితే చేసేసుకుందామండి. పొడిలాగా చేసేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాం అనుకోండి, తర్వాత మనకి ఈజీగా మనం చక్కగా కలిపేసేసుకోవచ్చు అనమాట పచ్చళ్ళలో అయితే. నా వాయిస్ మీకు ఏమైనా క్లమ్జీగా అనిపిస్తుందో దయతో నన్ను క్షమించేసేయండి, ఎందుకంటే బాగోలేదు కాబట్టి వాయిస్ కొంచెం నర్వస్గా వస్తుందనమాట. సో అయితేనండి, ఇప్పుడు మనం మసాలా రెడీ చేసేసుకున్నాం కదా, ఇంకా మటన్లో చూసారా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ బిర్యానీ ఆకుని చూసారా, దీన్ని ఈ మటన్లో అయితే వేసేసేద్దామండి. ఎందుకంటే అందుట్లో ఉన్న ఏ చిన్నపాటి క్లమ్జీనెస్ కూడా ఆ బిర్యానీ ఆకు అనేది తీసేస్తుంది అనమాట, మనకి ఆ స్మెల్ అనేది లేకుండా చేస్తుంది అనమాట అండి. సో ఇక ఇది మనకి
ఉడికే లోపల బయట వెదర్ చాలా బాగుంది కదా అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. వెదర్ చాలా చల్లగా చక్కగా, రాత్రి కూడా బాగా వర్షం పడింది అనమాట అండి. అయితే మా ఇంటి వెనకమాల చెప్పాను కండి అరటి తోట అయితే వేశారు, ఇంటి ఎదురు వేశారు, ఇంటి వెనకమాల కూడా వేశారు అనమాట. సో వెదర్ ఎందుకన్నా బాగుంది అనిపించింది, అది మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇకైతే మనం లోపలికి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయి మనం మటన్ ఉడికిందో లేదో చూసేసుకుందాము. చూసుకొని చక్కగా మనం తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. చూసారా మనకి ఇంకా కొంచెం ఉన్నాయి అనమాట అండి వాటరు. ముదురుది అయితేనండి మీరు ఏం చేస్తారంటే కుక్కర్లో అయితే వేసుకోండి అండి. నేను చేసేది ఒక పావు కిలోనే కాబట్టి నేను చక్కగా ఈ చిన్న బాండిలో అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఎక్కువ మోతాదులో మీరు చేయాలనుకున్నప్పుడు మనం కుక్కర్లో వేసేసుకోవడమేనమాట. కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్లు రానిస్తే సరిపోతుంది అనమాట. ఇది లేతగా ఉంది కాబట్టి నేను ఈ చిన్న బాండిలో అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఆ బిర్యానీ ఆకు అనేది ఎందుకు వేశానంటే ఆ మటన్లో ఉండే వాసన అనేది ఏమీ లేకుండా చక్కగా మనకి ఫ్రెష్నెస్ని ఇస్తుంది అనమాట. అలాగే మనకి ఆ మటన్ అనేది కూడా అండి స్మెల్ పరంగా చాలా బాగుంటుందన్నమాట ఆ బిర్యానీ ఆకు అనేది. అందుకని నేను బిర్యానీ ఆకు వేశాను. లేదు మీరు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసేయచ్చు అనమాట. సో మనం చల్లారనివ్వాలన్నమాట అండి. దీన్ని పీసులుగా చేసుకోవాలన్నమాట. మనము పీసులుగా అయితే చేసుకోవాలన్నమాట అండి. నేను చేతులు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతే నేను రెండు చేతులు యూజ్ చేస్తున్నానండి. సో అది నేను మీకు వివరం అయితే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు చేతులు వాష్ చేసుకున్నారా లేదా, లేకపోతే అలాగే చేసేస్తున్నారా అని చెప్పేసి కొంతమందికి డౌట్లు రావచ్చు కండి. అందుకని నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో అయితే ఇక నేను చక్కగా ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని కూడా ఆ చక్కటి మటన్ ముక్కలన్నిటిని కూడా ఇట్లా చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏంటంటే వంట చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు అయితే వేసుకొని చేస్తున్నారు కదండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ ప్లాస్టిక్లో ఉండే ఎక్కువ ఇదిగా ఉంటుంది కదండి. మనం కలిపేటప్పుడు అందుట్లో ఉండే ఏమన్నా మనం తినే వాటిలోకి ఏమన్నా కొంచెం కూడా ఆ వాసన కలిసినా కూడా మనకి చాలా తేడా చేసేస్తుంది. కాబట్టి మనం వంట చేసేటప్పుడు మన చేతుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని మన చేతులతో చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. మీరేమంటారో కమెంట్ చేయండి అండి తప్పకుండా. సో అయితే నేను మటన్ ముక్కలు అన్నిటిని కూడా మెత్తటి ముక్కలు అన్నిటిని కూడా ఇట్లా పీసుల్లాగా అయితే చక్కగా చేసేసుకున్నాను అన్ని 2 హ్యాండ్స్తో. ఇక అయితే మనం లోపలికి అయితే వచ్చేసేసాము. ఇక పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసేసి స్టవ్ అయితే వెలిగించేసి బాండీ అయితే పెట్టేసేసానండి. చాలా చాలా బాగుంటుందండి. నన్ను నమ్మి మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో మటన్ పచ్చడి అయితే ఉందండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. సో అయితే మన పెనం అయితే వేడైందండి. నేను దగ్గరగా పావు కిలో నూనె దాకా అయితే వేస్తున్నానండి. నేను తీసుకున్నది పావు కిలో మటన్ కాబట్టి మనకి పావు కిలో నూనె అయితే సరిపోతుందన్నమాట. ఇక అంతకు మించి మీరు లేదు ఇంకా కొంచెం కావాలండి మాకు అనుకుంటే మీరు నిర్మమోటంగా వేసుకోవచ్చండి. ఇంకొక 50 గ్రాముల దాకా వేసుకోవచ్చు. నేనైతే దగ్గరగా పావు కిలో నూనె అయితే వేసాను అనమాట. చక్కగా ఇప్పుడు మనం ఈ పీసులు అనేవి చక్కగా వేపుకోవాలండి. దగ్గరుండే వేపుకోవాలండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇవి మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదనమాట. సో మీరు దగ్గరే ఉండి వేపుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు హై పెట్టేసేసి పక్కకి వెళ్ళిపోయి మీ పళ్ళు చూసుకుంటే కుదరదనమాట అండి. దగ్గరే ఉండి ఈ వంటకనే కాదండి, ఏ వంటకైనా మన దగ్గరే ఉండి చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి వంట అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో అయితే చూసారా మన మటన్ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం, కరివేపాకు అయితే వేసుకుందామండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు ఈ కరివేపాకు వేసినాక ఒక 2 నిమిషాలు వేగనిచ్చి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కరివేపాకు అలాగే మటన్ పీసెస్ కూడా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సారీ అండి, కొంచెం క్లమ్జీనెస్ వస్తుందేమో వాయిస్ వల్ల. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇకైతే మనం ఈ మటన్ పీసెస్ అన్నిటిని ఇలా కరివేపాకుతో సహా తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోకి మనం ఏం చేద్దామంటే అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేసుకుందామండి. ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి ఫ్రెష్గా నూరిన అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితేనే వేసుకోండి, అప్పుడే టేస్ట్గా ఉంటుందండి. మనకు నిల్వ ఉండే పచ్చళ్ళకి ఎప్పుడో ఉండే అల్లం చిల్లిపాయ పేస్ట్లు అయితే వేయొద్దండి. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఎక్కువ స్టోర్ చేసుకుంటున్నారు కదండి ఫ్రిడ్జ్లో. అల్లం చిల్లిపాయ పేస్ట్ ఎక్కువగా చేసుకొని ఎక్కువ శాతంగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు. అంటే ఈ జాబ్స్ పరంగా వెళ్ళేవాళ్ళు, పనులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే కొంచెం స్టోర్ చేసుకుంటారు అనమాట. అలా స్టోర్ చేసుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేయకూడదండి. మనం ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుందన్నమాట అండి. 1 స్పూను కొంచెం ఒక హాఫ్ అంతా వేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఇది కూడా చక్కగా వేగాలన్నమాట అండి. చూసారా ఈ రకంగా వేగితే చాలండి. మరీ ఎక్కువగా వేగినా మనకి చెప్పాను కదండి మీకు దినుసులు అంటే
ఎక్కువగా వేగినా, ఇటు అల్లం చిల్లిపాయ పేస్ట్ ఎక్కువగా వేగినా మనకి పచ్చడి అనేది మనకి చేదొచ్చేస్తుంది అనమాట. సో అయితే నేను సిమ్ అయితే చేశానండి. ఫ్లేమ్ని శాంతం సిమ్లో పెట్టేసేసుకున్నాను. 1½ ఒక స్పూన్ వేసి ఒక హాఫ్ మనం ముందు రెడీ చేసుకున్నాం కదా మసాలా, ధనియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, అలాగే మన మెంతులు ఇవన్నీ వేసి మనం చక్కగా జీలకర్ర ఇవన్నీ వేసి మనం చక్కగా వాటిని వేపుకొని పొడి చేసుకున్నాం కండి. అది 1½ స్పూన్ అయితే వేసానండి నేను. అలాగే కారం కూడా అంతేనండి, 1½ స్పూన్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే నేను తీసుకున్నది 1/2 కిలో మటన్ కాబట్టే, అది మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. 1½ స్పూన్ అయితే నేను కారం అయితే వేసానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 4-5 చిన్నులపాయలని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ వేగుతున్న దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలా. ఎందుకంటే అండి ఈ మటన్ తొక్కు పచ్చడిలోకి ఇలా చిన్నులపాయలు చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లేదు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసేసేయవచ్చు, కానీ వేస్తే టేస్ట్గా ఉంటుందన్నమాట. అవి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏమేమి వేసుకున్నాము, అల్లం చిల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అది వేగిపోయిన తర్వాత మనం పట్టుకున్న మసాలా అయితే 1.5 స్పూన్ వేసాను. అలాగే కారం 1.5 స్పూన్ వేసాను. వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత చిన్నులపాయలు అనేవి మనం పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నామండి. అవి కూడా వేసేసుకున్న తర్వాత నేను ముందే వేపి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ని కూడా కరివేపాకుతో సహా ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలండి. ఆల్మోస్ట్ అన్నీ పడిపోయినాయి. ఒక్కటి వేయలేదండి మన మటన్ దాంట్లోకి. అదేంటో తెలుసా అండి, ఉప్పు వేసుకోలేదు. ఎందుకంటే నేను ఉప్పు వేయలేదు ఎందుకంటేనండి నేను ముందే మటన్లో కొంచెం ఉప్పు వేసాను, పసుపు వేసాను. కాబట్టి మీరు అది చూసుకొని పచ్చడి కలిపేసిన తర్వాత వేసుకోవాలన్నమాట అండి, చాలకపోతే. అయితే నేను స్పూనుకి తగ్గించి వేసానండి ఉప్పు. ఎందుకంటే మనం ఉప్పు ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి, మనం పచ్చడి తినలేము, అనవసరంగా పచ్చడి అంతా పాడైపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే పచ్చడిలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి. లాస్ట్లో మనం నిమ్మకాయ రసం కూడా పిండిన తర్వాత మనం అప్పుడు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఎక్కువగా వేసామనుకోండి, ఎక్కువైపోతే మనం ఏం చేయలేమండి. సో కాబట్టి మీరు ఉప్పు చూసి వేసుకోండి. నేను చికెన్ వేగుతున్నప్పుడు పసుపు వేసానండి, అది వీడియోలో మరి మిస్ అయినట్టుంది. మీరు మాత్రం కంపల్సరీగా ఆ చికెన్ మటన్ వేగుతున్నప్పుడు పసుపు అనేది వేసుకుంటే అప్పుడు మనకి కలర్ఫుల్గా ఉంటుంది, పచ్చడి బాగుంటుంది అనమాట అండి. ఈ మటన్ తొక్కు పచ్చడి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ఇంట్లో. చాలా చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు మన మటన్ తొక్కు పచ్చడిలోకి వస్తువులు అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ పడిపోయినాయండి. మసాలా వేసేసుకున్నాము, కారం వేసేసుకున్నాము, అలాగే మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాము, చిన్నులపాయలు వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము, చక్కగా అన్నీ వేపేసేసుకొని అన్నీ కలిపేసేసుకున్నామండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక నిమ్మకాయ పిండాలన్నమాట. నిమ్మకాయ కూడా ఒక్క చెక్కే వేసుకోవాలండి, మొత్తం కాయ పిండకూడదండి, ఎక్కువ అయిపోతుంది అన్నమాట పులుపు అనేది. సో అయితే నేను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. తీసుకొని 2 చెక్కలుగా కట్ చేసుకొని, ఆ 2 చెక్కలు వేయకూడదండి, ఒక్క చెక్కే మనకి సరిపోతుందనమాట. ఎందుకంటే నేను తీసుకున్నది 1/2 కిలో కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మనం నిమ్మకాయను కూడా చక్కగా పిండేసేసుకొని కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని మనం ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు మాటల దొర్లుంటే సో మీరే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే కొంచెం వాయిస్ నేను మాట్లాడుతున్నాను. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు మాట్లాడలేక మీరు మరి వీడియో చేయడం అవసరమా అని చెప్పేసి అని అంటారేమో, ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతానేమో భయం అనమాట. సో అందుకని నేను వీడియో అయితే పెట్టడం జరుగుతుందనమాట అండి. మీతో మాట్లాడితే అదొక హ్యాపీనెస్ అనమాట. సో అందుకనే ఈరోజు వీడియో, అలాగే మా పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు కూడా అడిగారనమాట. ఇక అందుకనే తెప్పించి నేను చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు కూడా పరిచయం చేస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పేసి అని వీడియో అయితే చేస్తున్నాను అనమాట అండి. సో అయితే ఫైనల్గా అయితే మన మటన్ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. చేసిన వెంటనే కాకుండా మనం సాయంత్రానికి తింటే, రేపటికి తింటే పచ్చడి చాలా బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మనం చేసుకునే పచ్చట్లో ఆయిల్ ఎక్కువగా ఉండాలండి. ముక్క శాంతంగా ఆయిల్లో మునిగిపోవాలి. లేదు అంటే మనకి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి మనం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. మీరు అలా కాకుండా అమ్మో అంత ఆయిల్ వేసారేంటి అనే ఆలోచన మీకు అస్సలు రానివద్దండి మీరు. ఎందుకంటే మనకి ఎక్కువగానే ఉండాలి. లేదు అంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది. సో ఇది బాగా మీరు మైండ్లో పెట్టుకొని పచ్చడి అనేది చేసుకోండి. అప్పుడు మనకి తింటాకి బాగుంటుంది. అలాగే మనకి
పచ్చడి ఎక్కువ రోజులు మనం ఎంజాయ్ చేసాము అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుందన్నమాట. సో మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ మీ ముందుకు ఇంకా ఇంకా రావాలని ఆశపడుతున్నానండి. సో అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అనేది చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి లైక్ అనేది చేయండి మన వీడియోని. మీ లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంచెం మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. సో మర్చిపోకుండా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే మన మటన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మటన్ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలాగే చేసి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ కూడా చూసి నాకు కమెంట్ అయితే చేయండి తప్పకుండా మర్చిపోకుండా. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా నాకు మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో అయితే ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి మన ఛానల్ తరఫు నుంచి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సో నా గురించి కొంచెం ప్రేయర్ చేయండి. ఎందుకంటే కొంచెం ఫీవర్గా ఉందన్నమాట. వాతావరణం చేంజ్ మూలన ఫీవర్ అయితే వచ్చేసిందనమాట. సో అయినా సరే నేను వీడియో పెడతాకి ట్రై చేసి నేను లేచి పనులన్నీ చేసుకొని ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. సో మీరు నా గురించి కూడా ప్రేయర్ చేయండి. అలాగే నేను కూడా మీ ఫ్యామిలీస్ అందరి గురించి ప్రేయర్ చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.